హే గైస్, వెల్కమ్ టు తేజస్ ఎడ్యుకేషన్ అండ్ బ్లాగ్స్. సో ముందుగా అందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి వై డూ వీ సెలబ్రేట్ హోలీ అంటే హోలీ పండుగని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము. హోలీ పండుగని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే హోలికాదేవి అనే రాక్షసి చనిపోయినందువల్ల హోలీ పండుగని అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ హోలికాదేవి ఎవరంటే హిరణ్యకశిపుడి యొక్క సోదరి. హిరణ్యకశిపుడు వచ్చేసి మనకి జైవిజుల యొక్క మొదటి జన్మ యొక్క అవతారం అన్నమాట. జయుడు వచ్చేసి మనకి హిరణ్యాక్షుడిగా, విజయుడు వచ్చేసి హిరణ్యకశిపుడిగా జన్మెత్తినందువల్ల విష్ణువు సత్యయుగంలో వాళ్ళని వరాహ అవతారం మరియు నృసింహ అవతారం రూపంలో వాళ్ళని సంహరిస్తారు. వాళ్ళలో హిరణ్యకశ్యపుడి యొక్క చెల్లెలే ఈ హోలికాదేవి. హిరణ్యకశ్యపుడు ముల్లోకాల్లో ఎవరైనా విష్ణునామం కనుక జపించినా కానీ, విష్ణువుకి సంబంధించిన పూజలు చేసినా కానీ వాళ్ళని కఠినంగా శిక్షించేవాడు. కానీ అతని కొడుకైనటువంటి ప్రహ్లాదుడు మాత్రం పరమ విష్ణు భక్తుడు. అయితే అతనికి ఒక తలపోటు వచ్చింది అతని కొడుకు ప్రహ్లాదుడి రూపంలోనే. ఇంకా ఎన్నో రోజులు ఓపిక బట్టి బుజ్జగిచ్చి చెప్పాడు, కఠినంగా చెప్పాడు, కానీ వినలేదు ప్రహ్లాదుడు. అయితే ఇంకా మనసు చంపుకొని తన కొడుకునైతే చంపాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. దానిలో భాగంగానే పాములతో కరిపించడము, చెరసాల్లో వేసి సైనికుల చేత చంపించడము, మరియు ఏనుగుల చేత తొక్కించడం, కొండపై నుంచి కిందకు వేసి చంపేయడము, అలాంటివి చాలా వరకు చేశాడనమాట. కానీ ఏం చేసినా కానీ ప్రహ్లాదుడు తిరిగి నవ్వుతో అయితే హిరణ్యకశిపుడు ముందుకు వచ్చేవాడు. అలాగా జరుగుతుండటంతో ఇంకేం చేయాలో కోల్పోక తన చెల్లెలైనటువంటి హోలికాదేవిని పిలిపించి ప్రహ్లాదుడిని తన ఒళ్ళో కూర్చొని పెట్టి చితి పేర్పించి ఆ చితిలో ప్రహ్లాదుడితో పాటు కూర్చోమని చెప్పి అయితే ఆర్డర్ వేశాడనమాట. ఆర్డర్ వేసిన తర్వాత హోలికాదేవి కూడా అలాగే చేసింది. హోలికాదేవికి ఒక పవర్ ఉందన్నమాట. ఏంటంటే తనలో ఉన్న టెంపరేచర్ని విపరీతంగా పెంచి ఎవరినైనా కానీ భస్మం చేయగలదు, టెంపరేచర్ని పెంచేసి. ఆ విధంగా తన అన్న చెప్పిన చాలామంది ప్రజలనైతే ఎవరైతే విష్ణు నామం జపిస్తారో వాళ్ళందరినీ కూడా హోలికాదేవి అయితే భస్మం చేసింది. అదేవిధంగా ప్రహ్లాదుడిని కూడా భస్మం చేయడానికని చెప్పి హోలికాదేవి ఆ చితి మీద కూర్చునింది. ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చొని పెట్టి తనలో ఉన్న టెంపరేచర్ని కొంచెంగా పెంచుతున్నా కానీ ప్రహ్లాదుడికి ఏం కాకుండా నవ్వుతా అలాగే కూర్చొని ఉన్న ఇంకా తనలో హై టెంపరేచర్కి అయితే పెంచింది. ఎంత శక్తి ఉన్నా కానీ తన బాడీ అయితే ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి తట్టుకోలేదు కదా. అలాగే హోలికాదేవికి కూడా అయిందనమాట. ఇంకా టెంపరేచర్ని తగ్గిద్దాం అని అనుకునే టైంకి అది తన వల్ల వీలు పడలేదు. టెంపరేచర్ పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. ఆ విధంగా టెంపరేచర్ పెరిగి ఆ మంటల్లో తన మంటల్లో తనే కాలిపోయింది. ఈ టెంపరేచర్ని పెరగడానికి కారణం ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఆ టెంపరేచర్ని అలాగే పెంచి హోలికాదేవిని భస్మం ఎలాగే చేసి ప్రహ్లాదుని అయితే కాపాడారనమాట. సో హోలికాదేవి ఎప్పుడైతే చనిపోయిందని ఆ ప్రజల్లో తెలిసిందో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఇన్నాళ్ళు తమని హింసించిన ఒక రాక్షసి చనిపోయినందుకు గాను ఆమె స్వరూపం వచ్చేసి మంట కాబట్టి, మంటకు ఆపోజిట్గా నీళ్లు కాబట్టి నీళ్ళని చల్లుకొని హోలీ అనే పండగని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. కానీ కాలాలు పొంగా నీళ్ళల్లో రంగులు కలిపి చల్లుకోవడం, ఆ తర్వాత ఒట్టి రంగులనే చల్లుకోవడం, ఇప్పుడు ట్రెండ్ మార్చేసి గుడ్లు టమాటాలతో మొహాల మీద కొట్టుకోవడం, ఆ విధంగా చేశారనమాట. ఇది గైస్ హోలీ పండుగ వెనుకున్న బ్యాక్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ.